హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. మనమందరం ఎప్పుడా అని ఎదురు చూస్తున్న జెడ్పిహెచ్ఎస్ పేరూర్ 75 ఇయర్స్ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఏప్రిల్ 19th ఇక దగ్గర పడిందనమాట. జస్ట్ 3 days మాత్రమే టైం ఉంది. అయితే ఏప్రిల్ 19th ఏం జరగబోతుంది పేరూరులో ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్న, పేరూరు చరిత్రలో కని విని ఎరగని ఒక అద్భుతమైన సన్నివేశం, ఒక అద్భుతమైన పండగ, ఒక సెలబ్రేషన్, ఒక మీటింగ్ జరగబోతుంది. మరి అది ఉదయం 6 గంటలకు ప్రారంభమై రాత్రి 11 గంటల వరకు మన కార్యక్రమం ఉంటుందని మనం చెప్తూ వస్తున్నాం. అసలు ఏముంటుంది? ఉదయం 6 నుంచి రాత్రి 11 వరకు ఇన్ని గంటలు, ఇంత సుదీర్ఘమైన సమయం ఏం జరుగుతుంది అనేది నేను మీకు ఏ టైంకు ఏం జరగబోతుంది, ఎక్కడ జరగబోతుంది అని నేను వివరించబోతున్నాను అన్నమాట. మరి మీరు సిద్ధమా? ఫ్రెండ్స్, ఉదయం 6 గంటలకు ఇది మన స్కూలు ఎంట్రన్స్ అన్నమాట, గేటు. పూర్వ విద్యార్థులు, గ్రామ ప్రజలు అండ్ ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు, ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులు అందరూ కూడా ఇక్కడ మనం 6 గంటలకు జమ అవుతాం అనమాట. ఇది మన స్కూల్ గేట్. ప్రభాత బేరీ కార్యక్రమం ఉదయం 6 గంటలకు ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. ప్రభాత బేరీ 26 జనవరికి కానీ ఆగస్టు 15th కానీ మనం చదువుకున్నప్పుడు సేమ్ అందరం స్నానాలు చేసుకొని విత్ డ్రెస్ వేసుకొని, అంటే స్కూల్ డ్రెస్ వేసుకొని 6 గంటలకు ప్రభాత బేరీ ఊరంతా తిరిగే వాళ్ళం కదా. సేమ్ అలాంటి ఎక్స్పీరియన్స్ మనము ఏప్రిల్ 19th ఆదివారం ఏదైతే మనం పూర్వ విద్యార్థుల ప్రభాత బేరీ అంటున్నామో ఆ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుందన్నమాట. ఖచ్చితంగా 6 గంటలకు అందరం ఇక్కడికి చేరుకోవాలి. డిసిప్లిన్గా, టైమ్గా అనేక స్లోగన్స్ మనం ప్రిపేర్ చేయడం జరిగింది. ప్రభుత్వ విద్యను కాపాడుకోవాలి, ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాలి, మన పేరూరు స్కూల్ను కాపాడుకోవాలి, ఇట్లా రకరకాల స్లోగన్స్ కూడా రెడీ చేయడం జరుగుతుంది. అలాగే ప్రభాత బేరీ ముందు డ్రమ్స్తో మనం ఎట్లయితే వెళ్ళే వాళ్ళమో అలాంటి సెటప్ మొత్తం ఉంటుందన్నమాట. సో ప్రభాత బేరీ 6 గంటలకు ప్రారంభమై దాదాపు 7-7:15 కల్లా తిరిగి మనం అందరం కూడా మళ్ళీ ఈ స్కూల్లోకి ఎంట్రీ అవుతాం అనమాట. సో నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటే, ప్రభాత బేరీ తర్వాత రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ రిజిస్ట్రేషన్ ఎక్కడ జరుగుతుందో మీకు చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మన స్కూల్ గేట్ పక్కన ఉన్న బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది ప్రస్తుతం లైబ్రరీ అన్నమాట, మన స్కూల్ లైబ్రరీ. ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్ ప్రభాత బేరీ. ప్రభాత బేరీ నుంచి రాగానే ఇక్కడ మన మెంబర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రతి బ్యాచ్ నుంచి ఎవరైతే ఒకరో ఇద్దరో లీడర్స్ ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ ఏం తీసుకోవాలి అంటే మీ బ్యాచ్ పేరు చెప్పి, మీ పేరు చెప్పి, మీ సంఖ్య, మీ బ్యాచ్ నుంచి ఎంతమంది ఈ సెలబ్రేషన్కి వస్తున్నారో అని చెప్పి అన్ని బ్యాడ్జెస్ అనేది తీసుకోవాలి. ఓకేనా? బ్యాడ్జెస్ తీసుకోవాలి. అండ్ సీల్డ్ ఏదైతే మనం సీల్డ్ ఇస్తున్నామో ఆ సీల్డ్ కూడా మీరు కలెక్ట్ చేసుకోవాలి. 1 బ్యాడ్జ్, 2 సీల్డ్, 3 డేటా సేకరించడానికి ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ మీరు తీసుకోవాలి. ఆ ఫామ్ ఏం చేయాలి అంటే లంచ్ టైం వరకు మీ బ్యాచ్ నుంచి ఈ సెలబ్రేషన్లో ఎంతమంది పాల్గొన్నారో ఆ ఇన్ఫర్మేషన్ మాకు అందులో రాసి లంచ్ టైంలో మళ్ళీ ఏదైతే రిజిస్ట్రేషన్ కమిటీ ఉందో వాళ్ళకి అప్పచెప్పాల్సి ఉంటుంది. దాంట్లో స్టూడెంట్ పేరు, ఫాదర్ నేమ్, వాళ్ళ బ్యాచ్, అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏ ఏరియాలో ఉంటున్నారు, ఏ ప్రాంతంలో మీరు ఉంటున్నారు అని, అలాగే ఫోన్ నెంబర్, కంపల్సరీ ఫోన్ నెంబర్, ఇలాంటి ఒక 4-5 పాయింట్స్ మీరు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ దగ్గర వచ్చి ఈ కార్యక్రమం మీరు పొద్దున్న 7-7:15 కల్లా స్టార్ట్ అయిపోతుంది. మీరు తీసుకున్న బ్యాడ్జెస్, మీరు తీసుకున్న సీల్డ్ ఏదైతే ఉందో మీ బ్యాచ్మెంట్స్కు మీరే డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలి. ఇది ఇక్కడ ఉండే కార్యక్రమం అనమాట. సో ఇది 7:15కి స్టార్ట్ అవుతుంది. 9-9:30, 10 వరకు ఈ కార్యక్రమం ఇక్కడ నడుస్తూనే ఉంటుంది. దీని తర్వాత మనకు అతి ముఖ్యమైన ప్రోగ్రాం 9 o'clock జరగబోతుంది. అది ఏం జరగబోతుందో నేను చూపించబోతున్నాను. ప్రేయర్, 9 o'clock ప్రేయర్ జరగబోతుంది అన్నమాట. సో ప్రేయర్ దగ్గరికి వెళ్దాం ఇప్పుడు.
ఫ్రెండ్స్ 9 o'clock ఉదయం 9 గంటలకు ప్రేయర్ జరగబోతుంది. ఈ ప్రేయర్ మనమందరం కూడా పూర్వ విద్యార్థులం బ్యాచ్ల వారిగా అప్పటికి ఎంతమంది అయితే వస్తారో అందరూ కూడా లైన్ నిలబడాలి. అమ్మాయిలు ముందు, ఆ బ్యాచ్ అబ్బాయిలు వెనక, ఇట్లా అందరం లైన్ నిలబడాలి. సో మన టీచర్స్ పూర్వ ఉపాధ్యాయులు ఆ సమయానికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా మనం స్టేజ్ మీద నిలబెడతాము. ఇక్కడ మనకు పీఈటీ సార్ ఇక్కడ నిలబడి మనకు చేయించేవాడు కదా. సో మన పెంటన్న సార్ మనందరికీ సుపరిచితుడు, 16 సంవత్సరాలు ఈ స్కూల్లో పనిచేశాడు. కొన్నూరు సార్ కూడా 9 o'clock ఇక్కడికి వచ్చి ఇక్కడ నిలబడి మనందరినీ ప్రేయర్ చేయించబోతున్నాడు, డ్రిల్ చేయించబోతున్నాడు అనమాట. సో ఇది దాదాపు 1/2 hour ప్రోగ్రాం ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. అందరూ కూడా ఈ ప్రేయర్ అనే ప్రోగ్రాంలో మీరు పాల్గొనే ప్రయత్నం చేయండి. అలాగే ముఖ్యంగా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 1999 బ్యాచ్, 2000 బ్యాచ్ మన పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన సరస్వతి విగ్రహం అన్నమాట. ఇక్కడ ఆఫ్టర్ ప్రేయర్ తర్వాత ఇక్కడ మనము కొద్దిగా పూజా కార్యక్రమం కూడా మనం చేయడం అనేది జరుగుతుంది ఆ కంటిన్యూషన్లోనే. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఈ ప్లేస్లో ఇంకో ముఖ్యమైన విషయం ఉందన్నమాట. ఏదైతే మన అందరం ఏం కోరుకుంటాము, వచ్చిన ఫ్రెండ్స్ అందరం కూడా ఫొటోస్ తీసుకోవాలి అని అనుకుంటాము. ఇక్కడ కూడా డెకరేషన్ ఉంటుంది, అంటే మ్యాట్ ఇదంతా కూడా ఉంటుంది, ఇక్కడ తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీడియా పాయింట్ అనొచ్చు లేదా సెల్ఫీ పాయింట్ అనొచ్చు. ఇక్కడ ఒక స్టేజ్ ఉంటుంది, అలాగే వెనుక పెద్ద బ్యానర్ ఉంటుంది. మీరు బ్యాచ్ల వారిగా వచ్చి ఇక్కడ మీరు ఇది పొద్దంతా ఇక్కడ ఒక కెమెరామ్యాన్ ఉంటాడు, వీడియోగ్రాఫర్ ఉంటాడు. ఇక్కడ మీరందరూ కూడా ఫొటోస్ తీసుకోవచ్చు బ్యాచ్ల వారిగా. అలాగే మీరు ఎవరైనా ఏదైనా చిన్న మెసేజ్ మాట్లాడాలి అంటే కూడా ఇక్కడ నిలబడి మాట్లాడితే రికార్డ్ అయిపోతుంది అనమాట. అదే రేపు మనకు యూట్యూబ్లో పెట్టడానికి లేదా మనం వీడియోస్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఈ పాయింట్కి వచ్చి బ్యాచ్ల వారిగా ఫొటోస్ తీసుకోండి. ఇది ఏదైతే ప్రేయర్ అయిపోతుందో అక్కడి నుంచి సాయంత్రం వరకు ఈ పాయింట్ ఇట్లా ఉంటుంది. ఎప్పుడు ఫోటోగ్రాఫర్ ఉంటాడు, వీడియోగ్రాఫర్ ఉంటారు. మీరు ఎప్పుడైతే మీ బ్యాచ్మెంట్స్ అందరు కలుస్తారో రావాలి, ఫోటో దిగాలి, లేదా ఏదన్నా వాయిస్ ఇవ్వాలంటే వాయిస్ ఇచ్చి వెళ్ళొచ్చు అనమాట. సో ఇది మీడియా మన పాయింట్కి సంబంధించి. నెక్స్ట్ మనము మన టీచర్స్ను గ్రాండ్గా వెల్కమ్ చేయబోతున్నాం. అంటే వచ్చిన టీచర్స్ను మనం ఎక్కడ ఒక విడిది దగ్గర కూర్చోబెట్టుకొని అక్కడ నుంచి మనం వెల్కమ్ చేయబోతున్నాం. ఆ పాయింట్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను అనమాట. ఫ్రెండ్స్, ఇది మన గ్రామ పంచాయతీ ఆఫీస్ అనమాట, పేరూరు గ్రామ పంచాయతీ. ఇక్కడ మన ఉపాధ్యాయులు ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ కూడా కొంతమంది టైంకి వచ్చి ప్రేయర్లో పాల్గొంటారు, లేదు కొద్దిగా పెద్ద మనుషులు ఉన్న వాళ్ళందరినీ మనం వాళ్ళని ఇక్కడ ఒక 1/2 hour రెస్ట్ తీసుకోవడానికి ఉంటుందన్నమాట. ఇక్కడ టెంట్ ఉంటుంది అండ్ వాష్రూమ్స్ ఉన్నాయి, లోపల హాల్ ఉంది, ఫ్యాన్ ఉంది, అంతా ఓకే. ఇక్కడ అందరినీ కూర్చోబెట్టి 9:30కి వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి మనము గ్రాండ్గా వెల్కమ్ చెప్తూ మన గ్రౌండ్లోకి వెళ్తాం అనమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రోగ్రాం. మన పూర్వ ఉపాధ్యాయులను, హెడ్ మాస్టర్స్ని అందరినీ కూడా చాలా గ్రాండ్గా మనం పూల వర్షం కురిపించుకుంటూ స్టేజ్ వరకు మనం తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. సో టీచర్స్ అందరు కూడా ఇది మీ అందరికీ అత్యంత ముఖ్యమైన ప్రోగ్రాం, మాకు మీకు కనుక టీచర్స్ అందరు కూడా మీరందరూ ఆ రోజు స్కూల్కి వెళ్తున్నాము, మేము కూడా ప్రేయర్ టైంకి వెళ్తున్నామని భావించి 9 o'clock చేరుకోగలిగితే మీరు ఈ అద్భుతమైన కార్యక్రమంలో మీరు పాల్గొంటారు. అండ్ ఇక్కడ నుంచి మన స్కూల్ పిల్లలు ఒక కోలాటం డ్యాన్స్ ప్రదర్శించుకుంటూ పూలు చల్లుకుంటూ వీళ్ళందరినీ స్టేజ్ దగ్గరికి తీసుకెళ్తాం అనమాట. ఇది ఒక 15-20 నిమిషాల కార్యక్రమం జరుగుతుంది. అలాగే దీని తర్వాత నెక్స్ట్ మీకు చాలామంది వెహికల్స్లో వస్తున్నారు కదా, పార్కింగ్ ప్లేస్ చూపించబోతున్నాను. మన వెహికల్స్ ఎక్కడ పెట్టుకోవాలి సేఫ్గా అనేది. ఫ్రెండ్స్, మీకు పార్కింగ్ ప్లేస్ చూపించే ముందు ఇంకొక ముఖ్యమైన పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను. స్వామి వివేకానంద 2001-2002 బ్యాచ్ మన పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఇదొక విగ్రహం అనమాట. ఇక్కడ డెకరేషన్ స్టార్ట్ అయింది, మీరు లైట్లు చూస్తున్నారు. అండ్ ఆ రోజు సరస్వతి విగ్రహం దగ్గర ఏదైతే మనము పూజా కార్యక్రమం ఉంటుందో ఇక్కడ కూడా మనం దండేయడము ఇట్లాంటి కార్యక్రమం మన పూర్వ విద్యార్థులు అందరూ వచ్చి ఇక్కడ కూడా చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో స్వామి వివేకానంద గారి విగ్రహం జరిగే కార్యక్రమం ఇది. మనం ఇప్పుడు పార్కింగ్ ప్లేస్కి వెళ్తున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎక్కడ కూర్చున్నానో తెలుసా?
మన పేరులో మనం అందరం దీన్ని వర్నే బస్ ఆగే స్థలం అంటాం అనమాట. వర్నే బస్ ఆగే బస్ స్టాండ్ అనమాట ఇది. సో ఇక్కడ ఎందుకు చూపిస్తున్నానంటే మన పార్కింగ్ ప్లేస్. ఉదాహరణకు ఇప్పుడు నాకు రైట్ సైడు ఎవరైతే హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ నుంచి హైవే మీదకి వెళ్ళి వస్తారో వాళ్ళు వర్నే ముత్యాలంపల్లి నుంచి వచ్చినప్పుడు ఇగో ఇలా వస్తారనమాట. ఇలా వస్తారు. అలాగే దేవరకద్రం నుంచి వచ్చేవాళ్ళు ఇలా వస్తారు. కౌకుంట్ల, వెంకటగిరి, వెంకంపల్లి నుంచి ఇలా వస్తారు. ఈ 2 రూట్ల నుంచి వచ్చే వెహికల్స్ పెట్టుకోవడానికి మనం పార్కింగ్ ప్లేస్ అనమాట ఇది. సో పార్కింగ్ ప్లేస్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి వచ్చిన వెహికల్స్ అయినా ఇక్కడ నుంచి వచ్చిన వెహికల్స్ అయినా ఇదంతా మన పార్కింగ్ ఏరియా అనమాట. ఇది పార్కింగ్ ప్లేస్. ఇక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు, మన పూర్వ విద్యార్థులు కూడా మన పార్కింగ్ కమిటీ మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరికీ మీరు సహకరించాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ పార్కింగ్ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ ఒక క్రమ పద్ధతిలో మనం అప్పుడప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఫంక్షన్ హాల్స్ దగ్గర, సినిమా థియేటర్స్ దగ్గర ఎట్లయితే లైన్గా మళ్ళీ తీసినప్పుడు కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా ఎట్లయితే ఒక క్రమ పద్ధతిగా మనం పెడతామో ఈ మొత్తం ఏరియాలో మన వెహికల్స్ అన్నీ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇది ఫుల్ అయితే సెకండ్ ఆప్షన్ ఇంకొకటి ఏర్పాటు చేయబోతున్నాం. ఇక్కడ మన పరమటి సత్యరెడ్డి అన్న వాళ్ళ ల్యాండ్ ఉంది. సేమ్ అక్కడ కూడా నీట్గా ఉంది. జస్ట్ కొద్దిగా రోడ్ క్లీన్ చేసేస్తే అయిపోతుంది అనమాట. ఇక్కడ మనకు పార్కింగ్ పెట్టుకునే ఇది ఒక ఏరియా అనమాట. అలాగే నెక్స్ట్ మనం ఫుడ్ సెషన్ ఎక్కడ ఉంటుంది, ఎట్లా అనే విషయాలు మనము చూసుకోబోతున్నాం అనమాట ఇప్పుడు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ సెషన్. ఉదయం మార్నింగ్ టీ నుంచి, టిఫిన్ నుంచి, లంచ్, ఈవినింగ్ స్నాక్స్ అండ్ నైట్ డిన్నర్ మనం ఏర్పాటు చేసే ప్లేస్ అనమాట ఇది ఫుడ్ సెషన్. ఎంత నీట్గా మన పూర్వ విద్యార్థులు పూనుకొని దీన్ని చేశారో మీరు గతంలో ఫొటోస్ వీడియోస్ ద్వారా కూడా చూశారు. చాలా కష్టపడ్డారు. చాలా పెద్ద పెద్ద చెట్లు ఉండే ఇక్కడ, వాటన్నిటిని కొంత క్లీన్ చేసి చేయడం జరిగిందనమాట. ఎంత పెద్ద ఏరియా ఉందో చూడండి. ఎలాంటి ప్రాబ్లం లేదు. 2000 కాదు 3-4 వేల మంది వచ్చినా కూడా ఇక్కడ కావాల్సినంత ప్లేస్ ఉంది ఫుడ్ సెషన్ నిర్వహించడానికి. అక్కడ లాస్ట్ గోడ కనపడుతుంది కదా, అక్కడ వంటలు చేయడం జరుగుతుంది. వంటలు అండ్ ఇదంతా కూడా మనం ఫుడ్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మహిళలకు స్పెషల్ స్టాల్స్ ఉంటాయి ఫుడ్, అండ్ విఐపీస్కి స్పెషల్ ఉంటుంది, టీచర్స్కి మన ఉపాధ్యాయులకు వాళ్ళందరికీ కూడా స్పెషల్గా ఉంటుంది. అండ్ మన విద్యార్థులందరికీ కూడా ఇంకో 2-3 స్టాల్స్, ఎక్కువ స్టాల్స్ పెట్టడం వల్ల ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా, ఫుడ్ దగ్గర కూడా ఇబ్బందులు జరగకుండా మన ఫుడ్ కమిటీ ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే ఫుడ్తో పాటు ఎండాకాలం కనుక కూల్ వాటర్ కావలసినంత ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే మజ్జిగ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వాటర్ మిలన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి చాలామంది, హైదరాబాద్ అయితే అందరికీ కూడా ఊర్లో ఉన్న వాళ్ళు కూడా ఉదయం ఒక చాయ్, సాయంత్రం ఒక కాఫీ ఇట్లా అలవాటు ఉంటుంది. అవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎలాంటి ప్రాబ్లం లేదు. మా ఉదయం సుమారుగా ఒక 600 నుంచి 1000 మందికి టిఫిన్ ఉంటుంది. లంచ్ టైంలో 2000 మందికి భోజనం ఉంటుంది. రాత్రికి డిన్నర్ సుమారు 3000 మందికి డిన్నర్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇది ఫుడ్కి సంబంధించిన ఏరియా. ఇప్పుడు నెక్స్ట్ మనము దీంట్లోకి ఎంట్రన్స్ అక్కడ గేట్లో నుంచి రావచ్చు. ఎక్కడైతే మీటింగ్ జరుగుతుందో బిల్డింగ్ వెనక నుంచి అక్కడ చూస్తున్నారు కదా, ఆ ప్లేస్ అది కొంత గోడ కట్ చేసి ఒకేసారి ఒక 10-20 మంది అటు ఇటు తిరగడానికి కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. సో ఇప్పుడు మనం మీటింగ్ జరిగే ప్లేస్కి వెళ్దాము. మీటింగ్ ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుందో మనం ఒకసారి మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఈ ఎంట్రన్స్లో నుంచి మీటింగ్ ప్లేస్ నుంచి మనం ఫుడ్ సెషన్కి వెళ్ళే దారి అనమాట. సో అక్కడ బయట నుంచి రావచ్చు, ఇట్లా కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇది అయితే మీకు మీటింగ్ జరిగే ప్లేస్ చూపించే ముందు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. లోకల్ ట్రాన్స్పోర్ట్. చాలామంది హైవే మీద దిగితే, ఎవరైనా వెహికల్స్ లేని వాళ్ళు వెల్టూరు దగ్గర దిగుతారు కదా, వాళ్లకు అక్కడ నుంచి ఆటోస్ ఉంటాయి, మన ఆటోస్ ఉంటాయి. ఆ ఆటోస్ ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటాయి అనేది మీకు వాట్సాప్లో మేము టైమింగ్స్తో సహా చెప్తాము. అక్కడ ఉండే మన ఆటో నడిపే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. టైమింగ్స్ ప్రకారము అక్కడ నుంచి ఇక్కడికి తీసుకురావడం అనేది జరుగుతుంది. కానీ ఒక్కొక్కరికి రావడం అంటే కుదరదు.
మినిమం 4-5-10 మంది జమ అయ్యే వరకు కొంత వెయిట్ చేసి రావాల్సి ఉంటుంది. ఇదొక లోకల్ ట్రాన్స్పోర్ట్. రెండో లోకల్ ట్రాన్స్పోర్ట్ దేవరకద్ర నుంచి ఉదయం 2-3 బస్సులు ఉన్నాయని మన వాళ్ళు చెప్తున్నారు. బస్ టైమింగ్స్ మీకు వాట్సాప్లో పెట్టడం జరుగుతుంది. ఆ బస్సు టైమింగ్ లేని టైంలో మన లోకల్ ట్రాన్స్పోర్ట్ ఆటో అండ్ స్కూల్ బస్ కూడా ఒకటి మాట్లాడడం జరుగుతుంది దేవరకద్ర నుంచి పేరూరు వరకు. దేవరకద్రలో ఇక్కడ ఎల్టూర్ స్టేజ్ ఎట్లనో దేవరకద్రలో బస్ స్టాండ్, ఆ ఫ్లైఓవర్ ఎక్కే ముందు ఏదైతే మనకు బస్ స్టాండ్ ఉంటుందో ఆ బస్ స్టాండ్ లోపల కాకుండా రోడ్డు మీద మనకు పాయింట్ ఉంటుంది. అక్కడి నుంచి మన ఆటోస్ లేదా స్కూల్ బస్ ఉంటుంది. మన ఆర్టీసీ బస్సు లేని టైంలో ఉంటుంది. దీని టైమింగ్స్ ఏంటి అనేది కూడా మీకు రేపు సాయంత్రం వరకు లోకల్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి మీకు ఉంటుంది. అట్లా ఉదయము రాత్రికి సాయంత్రం కూడా మీకు ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది లోకల్ ట్రాన్స్పోర్ట్. ఇక ముఖ్యమైన ప్లేస్కి వచ్చాము, మన వేదిక, సభా వేదిక, స్టేజ్. ఈ స్టేజ్ దాదాపు 28 ఫీట్స్ ఉంది ఆల్రెడీ. అయితే మనం ఈ స్టేజ్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ చెక్క కొట్టేసి ఇక్కడ నుంచి ఈ చెట్టు వరకు ఉంటుంది. దాదాపు ఇది 35 ఫీట్స్ మొత్తం స్టేజ్ అవుతుందన్నమాట. మనకు సరిపోతుంది. ఈ స్టేజ్ దగ్గరికి మనం 9:30కి ఇక్కడ చేరుకుంటాము. అయితే 9:30 నుంచే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతాయి. కొంతమంది హెడ్ మాస్టర్స్ మాట్లాడడము, టీచర్స్ను సన్మానించుకోవడము, ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి అన్నమాట. విఐపీస్ వచ్చే వరకు, వాళ్ళు 10:30-11కి విఐపీస్ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు వచ్చిన తర్వాత జ్యోతి ప్రజ్వలన ఇక్కడ జరుగుతుంది. తర్వాత విఐపీస్ మాట్లాడడం అనేది జరుగుతుంది. ప్రధానోపాధ్యాయులు అలాగే వచ్చిన అతిథులందరినీ మనం సన్మానించుకోవడం, టీచర్స్ను సన్మానించుకోవడం, ప్రధాన ఉపాధ్యాయులను సన్మానించుకోవడం, ప్రధాన ఉపాధ్యాయుల సందేశాలు వినడం, ఇవన్నీ కూడా. అలాగే మన స్కూల్ కళాకారులు వెల్కమ్ డ్యాన్స్ ఉంటుంది, భరతనాట్యం ఒకటి ఉంటుంది. అలాగే మనకు సింగర్స్ వస్తున్నారు హైదరాబాద్ నుంచి, ఒక 2 సింగర్స్ మధ్యలో అవకాశం దొరికినప్పుడు వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు. ఇదంతా కూడా 9:30 to 1 వరకు జరుగుతుందన్నమాట. సో ఇది ప్రధానమైన స్టేజ్. ఈ స్టేజ్ మీద కూడా అందరు గుంపులుగా ఎక్కడము ఇట్లాంటిది ఉండదు. సిస్టమేటిక్గా మనం ఎట్లయితే మనం వేదిక మీద నుంచి అనౌన్స్ చేస్తుంటామో ఆ అనౌన్స్మెంట్ ఆధారంగా అందరు కూడా స్టేజ్ మీదకి రావడం, వెంటనే దిగిపోవడం అనేది జరుగుతుంటుంది. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నా, ఈ మొత్తం గ్రౌండ్లో ఇక్కడ టీచర్స్, ప్రెస్, మన గెస్ట్లు కూర్చునే ప్లేస్, ఇది గ్యాలరీ ఉంటుంది. స్టేజ్కి రైట్ సైడ్, స్టేజ్కి లెఫ్ట్ సైడ్ అమ్మాయిలు అంటే ఉమెన్స్, మహిళలు, మన పూర్వ విద్యార్థులు కూర్చునే ఈ స్టేజ్కి లెఫ్ట్ సైడ్ గ్యాలరీ అన్నమాట. అలాగే వెనక మొత్తం అబ్బాయిలు కూర్చుంటారు. ఆ గేట్ అక్కడ కాంపౌండ్ వరకు మొత్తం మనకు గ్రీన్ మ్యాట్ ఉంటుంది అండ్ వైట్ టెంట్ ఉంటుంది, మధ్యలో రెడ్ కార్పెట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అయితే కూర్చునేటప్పుడు అబ్బాయిలందరూ అమ్మాయిలందరికీ ఒక సలహా ఏంటంటే, మీ బ్యాచ్ అబ్బాయిలందరూ ఒకే దగ్గర ఉండండి, మీ బ్యాచ్ అమ్మాయిలందరూ ఒకే దగ్గర ఉండండి. మీకు కొన్ని సర్ప్రైజులు ఉంటాయి. ఎప్పుడైతే అనౌన్స్మెంట్ వస్తుందో అప్పుడు మాత్రం మీకు తెలుస్తుంది. కానీ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు మీరు రావాలి అంటే మాత్రం ఎక్కడెక్కడో ఉంటే మీరు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. మంచి ఫొటోస్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. మంచి అకేషన్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అది మిస్ కావద్దు అంటే సీటింగ్ కూడా బ్యాచ్ల వారిగా కూర్చోండి. అబ్బాయిలందరూ పలాని బ్యాచ్ అందరూ ఒక దగ్గర కూర్చోండి, అమ్మాయిలు పలాని బ్యాచ్ ఒక దగ్గర కూర్చోండి. ఏదైనా స్టేజ్ మీద నుంచి మిమ్మల్ని అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు మీ బ్యాచ్ వాళ్ళందరూ వితిన్ 1 minute స్టేజ్ దగ్గరికి వచ్చి కార్యక్రమం ముగించుకొని వెళ్ళిపోయేటట్టు ఉండాలన్నమాట. సో ఇది కూడా ముఖ్యమైన పాయింట్ గుర్తుపెట్టుకోండి. అలాగే లంచ్ తర్వాత కూడా ఇక్కడే ప్రోగ్రామ్ ఉంటుంది. దాదాపు 1 hour లంచ్, అంటే లంచ్ కంప్లీట్ ఉండదు, నడుస్తూనే ఉంటుంది. లంచ్ పోయే వాళ్ళు తింటూనే ఉంటారు, కానీ ఒక 1 hour మాత్రం బ్రేక్ ఉంటుంది. బ్రేక్ తర్వాత ఏం జరుగుతుంది, సెకండ్ సెషన్ ఏం జరుగుతుంది, సెకండ్ సెషన్ కూడా ఇక్కడే జరుగుతుంది. ఇక్కడ పూర్వ విద్యార్థులు ప్రతి బ్యాచ్ నుంచి మీరు 2 పేర్లు ఇవ్వాలి. అదే రేపు నైట్ వరకు మీరు మాకు కన్ఫర్మ్ చేయాలి. మీ బ్యాచ్లో డిస్కషన్ చేసుకొని పేర్లు ఇవ్వాలి. 1 అబ్బాయి, 1 అమ్మాయి, అట్లా ప్రతి బ్యాచ్ నుంచి 2 ప్రయత్నం చేస్తే మరి ఏం మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడాలి, మినిమం 2 minutes మాట్లాడాలి. మీరు ఈ ప్రోగ్రాం గురించి కానీ మీ ఎక్స్పీరియన్స్ గురించి కానీ మీ బ్యాచ్ తరపున మీరు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారో వేదిక మీదకి అవకాశం వస్తుందో వాళ్ళు వచ్చి మాట్లాడాల్సి ఉంటుంది. అలాగే సెకండ్ సెషన్లో కొంతమంది విద్యార్థులను
పూర్వ విద్యార్థులను మనం సన్మానించుకోవాల్సి ఉంటుంది. అది మీకు తర్వాత తెలుస్తుంది, అది సెకండ్ సెషన్లోనే. అలాగే ఈవినింగ్ 4 to 5 మీకు స్నాక్స్ కూడా అందుబాటులో ఉంటాయి. తెలంగాణ మన పాలమూరు గుగ్గిళ్ళు అంటారు కదా, గుగ్గిళ్ళు అందుబాటులో ఉంటాయి. టీ, కాఫీ ఉంటుంది, మజ్జిగ ఉంటుంది. సో ఈవినింగ్ 4 to 5 అక్కడ స్నాక్స్ వెళ్ళి తీసుకొని రావచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇక సాయంత్రం కల్చరల్ నైట్ ఎక్కడ జరుగుతుంది? అది కూడా ఇక్కడే జరుగుతుంది, ఇదే స్టేజ్ మీద జరుగుతుంది. కల్చరల్ నైట్ దాదాపు 6:30కి కొద్ది చీకటి పడ్డ తర్వాత 6:30కి స్టార్ట్ అయిపోతుంది. దీంట్లో మనకు డోలక్ శివ బృందం దాదాపు ఆర్కెస్ట్రా సింగర్స్ అంతా కలిపి, దాంట్లో ఒకరో ఇద్దరు జబర్దస్త్ వాళ్ళు కూడా వస్తున్నట్టు మీరు వీడియో కూడా చూడడం జరిగింది కదా. వాళ్ళు 12 మంది ట్రూపు ఉంటుంది. వాళ్ళు విద్య గురించి, అలాగే గ్రామీణ ప్రజల జీవితాల గురించి, తెలంగాణ జానపదం గురించి, స్నేహం గురించి అనేక విషయాల మీద పాటలు పాడడము, మధ్యలో ఎంటర్టైన్ ప్రోగ్రామ్ చేయడము, ఇదంతా ఉంటుంది. సో కల్చరల్ నైట్కు ఒక ముఖ్య అతిథి రాబోతున్నాడు. అది రేపు మీకు సర్ప్రైజ్ అనమాట. అది స్పెషల్గా ఒక వీడియో మేము చేయబోతున్నాం. అది మీకు రేపు ఈవినింగ్ వరకు తెలుస్తుంది అనమాట. సో కల్చరల్ నైట్ రాత్రి 11 వరకు ఉంటుంది. ఎవరైనా ఆ టైం వరకు ఉండి వెళ్ళాలనుకుంటే ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉంటే వెళ్ళండి, లేదా రాత్రికి ఇక్కడ స్టే చేయాలంటే మనకు అన్ని రూమ్స్ పడుకోవడానికి అవకాశం ఉంది. అండ్ మనం ఊర్లో కూడా క్రిస్టియన్ సార్ స్కూల్లో కూడా స్టే చేయడానికి మనము తీసుకోవడం జరుగుతుంది, ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే ఎవరికైనా ఊర్లో ఫ్రెండ్స్ చుట్టాలు ఉంటే మీ ఏర్పాట్లు కూడా మీరు చేసుకోవచ్చు. లేట్ నైట్ ట్రాన్స్పోర్ట్ లేదని బాధపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఏర్పాటు అనేది జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, అందరు కూడా వచ్చిన వాళ్ళు ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు ఏం జరుగుతుందో, మీకు ఎక్కడ జరుగుతుందో, ఎలా జరుగుతుందో చెప్పడం జరిగింది. దీన్ని అందరూ కూడా అర్థం చేసుకొని మీరందరూ కూడా పాటించాలి, సహకరించాలని డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆర్గనైజింగ్ కమిటీ తరఫున మీ అందరినీ నేను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.